ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొకసారి మనం ఇలాగ కలిసి ప్రభువుని కనపరిచే మహాభాగ్యం దేవాది దేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలందరినీ నడిపించునుగాక. ఆమె నేటి దినాన వాక్య ధ్యానం కొరకై సంఖ్యాకాండము 22వ అధ్యాయం 21 నుండి ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా 30 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాం. 30వ వచనం చదువుతున్నాను. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేనెప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రాలు. ఈ వాక్యం చేత మాతో మాట్లాడండి, మమ్మును బలపరచండి. మీ దివ్యమైన కృప, దివ్యమైన కాపుదల, కనికరం రెట్టింపవును గాక. సహాయం చేసి మేలు చేత నడిపించమని యేసునామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ చదవబడినటువంటి వాక్య భాగాన ఈ వాక్యంలో దేవాది దేవుడు ఒక మహత్తర కార్యాన్ని జరిగించిన విషయాన్ని ఇక్కడ చూడగలుగుతున్నాం. ఏంటంటే, బహుశా ఒక పశువు మాట్లాడడం అనేది దేవుని వేద గ్రంథంలో ఇదే మొదటి పర్యాయము అని చెప్పవచ్చు. ఏది ఆ పశువు అంటే, తృణీకరించబడినటువంటి ఒక గాడిద. మనుషుడే దేవుని మాటకు లోబడని కాలం ఆనాడు ఈనాడు కూడా. అయితే మనుషుడు లోబడలేని కాలాన ఒక పశువు దేవునికి లోబడడం అనేది ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అమేజింగ్ అనమాట. ఎవరా మనుష్యుడు అంటే, మనము గడిచిన దినాలుగా వింటున్నటువంటి వ్యక్తి బిలాము ప్రవక్త. అతడు ఒక సోది చెప్పేవాడు ప్రవక్త, ధన వ్యామోహానికి బలైపోయినటువంటి వాడు. దేవుని చిత్తం మార్చి తన ఎడల ప్రత్యక్షం అవ్వాలని ఆశపడేటువంటి వ్యక్తి. తన మనస్సులో ఉన్న స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి దేవుణ్ణి శోధించిన వ్యక్తి ఈ బిలాము. బాలాకు పంపినటువంటి సేవకులతో కూడా వెలుటకు తన గాడిదను సిద్ధం చేసుకున్నాడు. అలాగను వెళుచు ఉన్నప్పుడు పిల్లరా, జరిగిన విషయం ఏంటంటే, యెహోవా దూత వారిని అడ్డగించింది. వారికి ఎదురుగా నిలవబడగానే ఈ యొక్క బిలాము దాన్ని తోలడం మొదలుపెట్టాడు. 2 గోడల మధ్యన ఉన్నటువంటి సందులోకి ఈ గాడిద వెళ్ళిపోయింది. అక్కడను కూడా ఈ దూత వారిని ఎదుర్కొనగా, ఈ గాడిద గోడకేసి కొంచెం ఖాళీ లేని కారణాన్ని గోడ వైపునకు తిరగగా బిలాము యొక్క కాలు గోడకేసి నొక్కపడింది. వెంటనే తన కోపం వచ్చి దాన్ని కొట్టడం మొదలుపెట్టాడు. పుల్లెరా, కొట్టడమే కాదు, తన చేతిలో కత్తి ఉన్నట్లయితే దాన్ని చంపుతానంటూ తాను మాట్లాడడం జరిగింది. అప్పుడు దేవుడు ఈ గాడిదకు స్వరం ఇవ్వడం జరిగింది. పుల్లెరా, బహుశా సృష్టి ఆరంభం మొదలుకొని ఒక జీవి మాట్లాడడం అనేది ఇది ఫస్ట్ సారి అని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ ఏదేను వనములో సర్పము కూడా ఆ హవ్వతో అక్కడ సాతాను మాట్లాడే దురాత్మ. ఇక్కడ దేవుడు ఒక పశువుకి, ఒక జంతువుకి నోరిచ్చి మాట్లాడించారు. సాతాను అక్కడ సర్పంతో హవ్వతో మాట్లాడినప్పుడు అక్కడ మోసం జరిగింది పిల్లరా. కానీ ఇక్కడ దేవుని నీతి జరిగింది. అందుకే ఇది మొదట అంటాను నేను. వింటున్నారు పిల్లరా? సాతాను మాట్లాడినప్పుడు మోసం జరిగిందండి. సృష్టి యావత్తు వేదన పడేంత కార్యం జరిగింది.
అదే సృష్టి మేల్కొల్పబడేటట్లుగా దేవుడు పశువుకు స్వరం ఇచ్చాడు అక్కడ. నేను నీ దాననైదు మొదలుకొని ఏనాడైనా ఇలా చేశానా, ఏనాడైనా ఇలా జరిగిందా అంటే అతడు అంటాడు, లేదు, ఏనాడు ఇలా చేయలేదు. ఇక్కడ నేను తప్పిపోయిన సేవకుడు బిలామైతే దేవుని మాటకు తనను తాను అప్పగించుకున్నటువంటి జీవి గాడిద. కొడుతున్నాడు అతడు కొడుతున్నా చంపడానికే సిద్ధమైన పిల్లరా, దేవుని దూతను అతడు దాటిపోలేదు కదా గాడిద. వింటున్నారా పిల్లరా? దేవుని దూతను దాటిపోవడానికి ఇష్టపడట్లేదు. ఓ మనుషుడు, నోరున్నవాడు, ప్రవక్తగా పిలువబడినవాడు, సోది చెప్పువాడు, మాట్లాడితే చాలు దేవుడు అంటూ పదాలు వల్లించేటువంటి బిలాము దేవుణ్ణి దాటిపోవడానికి ఇష్టపడ్డాడు. రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, వెళ్ళమంటావా వద్దంటావా? కానీ పిల్లరా, స్వరూపము స్వభావము లేని గాడిద దేవుని దూతను చూచి నిలిచిపోయి దెబ్బలు తింటూ ఒళ్ళును అప్పగించుకుందే తప్ప దేవుని మాటకు మాత్రం దాటిపోలేదు. ఈరోజు ఈ మాటలు వించిన దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్నందులకు మాకు ఇదిగో ఇలాంటి శ్రమలు వస్తున్నాయి, దేవుని వెంబడిస్తున్నందుకు, నిజం చెప్పినందుకు ఆయన నన్ను ఇలా తిట్టారు, ప్రభువు నమ్ముకున్నందుకు మా వీధిలో వాళ్ళు నన్ను అలా అన్నారు, ఇలా అన్నారు, ఎందుకులేండి ఈ దేవుడు అంటూ వెనుదిరిగిపోయిన వాళ్ళు కొందరున్నారు. ఆ శ్రమలలో భర్త కొడుతున్న దెబ్బలకు తట్టుకుంటూ, ఇంటి వాళ్ళు హేళన చేస్తున్న హేళనలకు నిలబడుచు, వీధిలో వాళ్ళు, ఊరు వాళ్ళు మాట్లాడకుండా, శుభకార్యాలకు పిలవకుండా ఉండినప్పటికీ కూడా దేవుని భక్తి విషయంలో వెనుదిరిగిపోకుండా నమ్మకస్తులైన వారు కొందరున్నారు. ఆత్మీయరవ మాట, పశువుకు స్వరాన్నిచ్చి దేవుడు వాడుకుంటానికి ఆ పశువు దెబ్బల మధ్యలో నిలవబడింది. ఆ దెబ్బలకు అది నిలవబడినప్పుడే కదా దేవుడు దానికి స్వరం ఇచ్చి గొప్ప చేశాడు. ఈ మాటలు వించిన వార్లారా, దేవుని నమ్మినందులకు గాను, దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నందుకు గాను, దేవుని అనుసరిస్తున్నందులకు గాను జీవితంలో శ్రమను, శోధనను, సమస్యను, నిందను, అవమానమును, లేమిని ఒకవేళ ఎదుర్కొంటూ వస్తున్నావేమో, కలవరపడిపోకు. దెబ్బలకు తాళుకున్నటువంటి గాడిదకు స్వరమిచ్చిన దేవుడు నీ జీవితంలో కూడా ఏదైనా కార్యం చేయగలిగిన సమర్థుడు, సర్వశక్తిమంతుడు. నిలిచియుండు. బిలాము దాని మీద నుండి కర్రతో కొడుచుండినప్పుడు దెబ్బలను తట్టుకుందే తప్ప దూతను మాత్రం దాటిపోలేదు కదా, దేవుని ఆజ్ఞను దాటిపోలేదు కదా. దేవుని గుర్తెరిగింది. విషయం ఏంటంటే, దేవదూత ఎదురుందన్న సంగతి బిలామునకు కనిపించలే. ఎందుకు? బిలాము కోపిష్టోడు, మనస్సాక్షిని చంపుకున్నవాడు. ఆయనకి దేవుని దూత కనపడలే, కానీ ఎవరికి కనపడింది? గాడిదకి కనపడింది. అంటే ఎవరికి దేవుడు ప్రత్యక్షమవుతాడు? శ్రమలలో నిలిచి దేవుని ఆజ్ఞకు లోబడే వారికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఆమేన్, ఆమేన్. దేవదూత బిలాముకు కాదు మొదట కనిపించింది. ఎవరికి కనిపించింది? గాడిదకు కనిపించింది. యేసు ప్రభులు వారు పునరుత్థానుడైన తర్వాత ఆయన తను కనుపరుచుకున్నది ఎవరికి? స్త్రీలకు, ఆసక్తి కలిగి ఆయన వెంబడించిన వారికి. మార్గమధ్యంలో దూత ఎవరికి ప్రత్యక్షమైంది? ప్రియులారా, బిలామునకు కాదండి. దెబ్బలను తట్టుకుంటూ దేవుని దూతను చూచి దాటిపోక నిలిచినటువంటి గాడిదకు, శ్రమల్లో నిలిచిన వారికి దేవుని ప్రత్యక్షత దొరుకుతుంది. శ్రమల్లో నిలిచిన వారికి దేవుని యొక్క అద్భుతములు జరుగుతాయి. కనుక విశ్వాస్యతను కాపాడుకుందాం, నిరీక్షణ కలిగి ఉందాం, ఆత్మీయతలో నిలిచి ఉందాం. వాక్యమై ఉన్న దేవుని పాదాల చెంత నిరంతరము విశ్వాసంతో మనం నిలిచినప్పుడు
గాడిద పక్షాన మేలు చేసిన దేవుడు, గాడిదకు స్వరమిచ్చి దారి మళ్ళిన వ్యక్తిని సరిదిద్దడానికి ఇష్టపడిన దేవుడు, నీ ద్వారా ఏ కార్యమైనా చేయగల సమర్థుడు. నిరీక్షణతో నుండు, విశ్వసించు. ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభు కృప అందరికీ తోడయుండును గాక. ఆమెన్. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రాలు. దీవించి ఆదరించి బలపరచి పరిశుద్ధపరచండి. సర్వ సమృద్ధి అయిన మహాకృపను వెల్లడి చేయండి. నీతి సూర్యుని ముఖకాంతి ప్రకాశింపచేయండి. దినచర్యలో తోడై ఉండండి. ఆలస్యాన్ని క్షమించండి. కృపతో వర్ధిల్ల చేయండి. యేసునామమున ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.